చేసుకున్నామండి. ప్రేమగల రాజా, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులను, అంతేకాకుండా మీ బిడ్డలంగా అనుదినము చిన్న మందగా చేరి తండ్రి, మిమ్మల్ని హృదయమారా తండ్రి స్తుతించే భాగ్యాన్ని ఇస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను. అవును ప్రభా, ప్రతిరోజు మాకు మంచి ఆత్మీయ ఆహారాన్ని అందజేస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. జూమ్ మీటింగ్ ఆది అంతం మీరే ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. సెల్లల్లో మీ ఆధీనంలో ఉంచుకోనండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు మహిమకరంగా సమస్తము జరిపించుకొని మనం వేడుకుంటున్నాం. గొప్ప దేవ, ప్రతి ఒక్కరూ తండ్రి మీ యందు భయము భక్తి కలిగి మీ సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇవ్వండి తండ్రి. విన్న మాటల ప్రకారం, మీరు మాట్లాడుతున్న మాటల ప్రకారం జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పాట పాడుతున్న మీ బిడ్డను స్వరాన్ని ముట్టండి. మీకు మహిమకరంగా పాడటకు సహాయం దయచేయండి. వాక్యం చెప్పబోతున్న మీ బిడ్డను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. గొప్ప దేవుడవయ్యా తండ్రి, మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేస్తున్నారయ్యా. ఆత్మీయంగా బలపడడానికి ఎంతగానో మీరు ఈ విధంగా మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చేజమ్మకు అందరికీ ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. మరి ముఖ్యంగా చిన్నారులు స్కూల్కి వెళ్తుంటారు, రాకపోకల్లో మీ తోడుంచండి. వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. అనేక మంది జలుబు దగ్గు జ్వరాలతో బాధపడుతుండగా బిడ్డలను ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రారాజుగా రాబోతున్న యేసుక్రీస్తు వారి శక్తిగల నామమునే స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్స్ అక్క, వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన మరి డోన్ సిస్టర్ కి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క. థాంక్స్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అన్నపూర్ణ మాట గారు మనకి ప్రభువును స్తుతిస్తూ పాట పాడి వినిపిస్తారు. ప్రభునామంలో జూమ్ లో చేరిన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో చేరిన ప్రతి సహోదరికి నా వందనాలు. వందనాలు 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 అక్క. వందనాలు నాన్న, వందనాలు. స్తుతి గీతములు పాడి కొనియాడెదమో దేవా, ఘనమైన నీ నామం స్తుతింతుమో ప్రభువా. స్తుతి గీతములు పాడి హల్లెలూయా 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడగు యేసా, మృత్యుంజయుడవు నీవు. జ్యోతిర్మయుడగు యేసు, మృత్యుంజయుడవు నీవు. అత్యున్నతమైన ప్రేమ వివరించుట మాతరమా, అద్భుతకరుడవు నీవు. మా స్తుతులను గైకొనుమా, స్తుతి గీతములు పాడి కొనియాడెదమో దేవా, ఘనమైన నీ నామం స్తుతింతుమో ప్రభువా. జగమంత నీ నామం జయధ్వనులతో చాటెదము, జగమంతట నీ నామం జయధ్వనులతో చాటెదము. నీ రాకడ పర్యంతము ఈ రీతిగా చాటెదము, నీ రాకడ పర్యంతము ఈ రీతిగా చాటెదము. ఆశ్చర్యకరుడవు నీవు, నీ
చింతగా బ్రతికెదము, ఆశ్చర్యకరుడవు నీవు, నీ చింతగా బ్రతికెదము. స్తుతి గీతములు పాడి కొనియాడెదమో దేవా, ఘనమైన నీ నామం స్తుతింతుమో ప్రభువా, ఘనమైన నీ నామం స్తుతింతుమో ప్రభువా. వందనాలు అందరికి. కొత్తగా నేర్చుకున్నా, సరిగా రాలే. వందనాలు. వందనాలక్క. చక్కటి పాట పాడి వినిపించిన అన్నపూర్ణమ్మ ఆంటీకి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును స్తుతిస్తూ మంచి అర్థాన్ని ఇచ్చే పాట పాడారు. జ్యోతిర్మయుడు, అద్భుతకరుడు, ఘనమైన నామము అని స్తుతించాలని చెప్పి చక్కటి పాట. అలాగే రాకడ పర్యంతం వరకు ఆయన కొరకు మనం జీవించాలని కూడా పాట ద్వారా మనల్ని హెచ్చరించిన అన్నపూర్ణమ్మ ఆంటీకి యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలంటే వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అమృతవల్లి అక్క మనకు వాక్ సందేశాన్ని ఇస్తారు. వందనాలు అక్క. అమృతవల్లి అక్క. వందనాలు. వందనాలు. జూమ్ యాప్ లో చేరవచ్చిన సోదరులందరికీ వందనాలు తెలుస్తున్నాను. ప్రభు నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపామయుడు, దయామయుడు అయిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు చాలిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి మా పని పాటతో తోడయండి, కాచి కాపాడి అనుదినం లాగా ఈ దినం కూడా నీ పాద సన్నిధికి రాగలిగటకు ఈ గ్రూప్ ప్రేయర్ వారియర్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. నిజంగా ఈ సమయాన్ని ఎన్నో రీతులుగా మరి ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ మాకైతే మీరు శ్రేష్టంగా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని గురించి వినడానికి, మిమ్మల్ని గురించి ధ్యానించుకోవడానికి, మిమ్మల్ని గురించిన తండ్రి అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు, ధన్యత కొరకు మీకు లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినం కూడా తండ్రి మీరు మా కొరకు ఏం సిద్ధపరిచారు, ఏమి మాకు హెచ్చరికగా ఉంటున్నారు తండ్రి, ఏమి దిద్దుబాటును మీరు మాలో ఆశిస్తున్నారు తండ్రి, వాటిని నేర్చుకోవడానికి, వాటి ప్రకారం జీవించడానికి అయా కృప చూపించమని వేడుకుంటున్నాను. నీ నామం పేరట నీ కొడుతున్న రాష్ట్రాలని నేను అయోగ్యురాలని, ఎన్నిక లేని దాన్ని, నిజంగా నోటి మాంద్యం ఉన్నదాన్ని, కానీ నా తండ్రి ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు. మరి నేను కాదు ప్రభు, మీరే మాట్లాడమని తండ్రి వేడుకుంటున్నాను. నన్ను మిసిలో చాటున మరుగుపరచండి, మీ మాటలు నా నోటికి అందించండి. అవి ప్రయోజనకరంగా, క్షేమకరంగా ఉండడానికి మేలుకరమైన మాటలే మాకు వినిపించుకుని వేడుకుంటున్నాను. అనవసరమైన నా సొంత ఆలోచనలు కానీ మాటలు కానీ అందులో రాకుండా మీరే నా తండ్రి చూపించమని తండ్రి, దయపాలించమని, నన్ను నడిపించమని తండ్రి వేడుకుంటున్నాను. నేను ఇంకా జూన్లో యాడ్ అవ్వాల్సిన సోదరులందరినీ తండ్రి ప్రభు త్వరపెట్టి రాగలటకునైనా చూపించండి. ఈ ధన్యత మేము పోగొట్టుకున్నలాగిన తండ్రి ఎంతో మందికి లేని భాగ్యం మాకు అనుగ్రహించిన వారికంటే మేము శ్రేష్ఠులమని కాదు తండ్రి, కేవలం మీ ప్రేమను బట్టి, కేవలం మీ మరి నా తండ్రి దయాన్ని బట్టి మాకు వాటిని అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో ఆది అంతం మీరే నడిపించుకొని మరొకసారి నా నోటికి తోడుగా ఉండమని, అన్నిట్లో మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువునైన యేసునామమున అతి వినయంగా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను చిన్న క్విజ్ అడగాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ త్వరగా చెప్పండి, లేదంటే నేనే చెప్పేస్తాను. నహూము ఏ వర్గపు ప్రజలకు చెందినవాడు? నినివే ప్రజలకు. నినివే వాడని లేదు ఎక్కడ. అక్కడ నహూము గ్రంథంలోనే ఉందన్నమాట. ఆయన ఎవరు? ఎల్కోషు వాడు. ఏ వర్గపు ప్రజలకు చెందినవాడు? మోరష్ఠీయుడు ఆయన. నహూము 1:1 ఎల్కోషు వాడు. ఎల్కోషు వాడు. సేవకులకు దశమ భాగార్పితాన్ని పునరుద్ధరించినది ఎవరు? మొదట ఇచ్చింది ఎవరు? పునరుద్ధరించింది ఎవరు?
మొదట ఎవరెవరికి అబ్రహాం ఇచ్చాడండి మొదట. మొదట అబ్రహాము ఎవరికి ఇచ్చినాడు? షాలేం రాజుకి. ఓకే, కరెక్ట్. దాన్ని మళ్ళా తిరిగి ప్రారంభించిన వాడు ఎవరు? మో- నోవహు. నోవహు దశంభాగం ఎవరికి నోవాహు. ఇచ్చినాడు? 10వ భాగం అంటే ఇచ్చింది, కొనసాగించింది ఎవరంటే బలిపీఠం కట్టాడు ఆయన, అంతేగాని దశంభాగం ఎవరికి ఇవ్వలేదు. అబ్రహాం. యాకోబు. యాకోబు ఎవరికి ఇచ్చినాడు? మొక్కున్నాడు. దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వలేదు వాడు. మళ్ళీ దాన్ని మళ్ళా పునరుద్ధరించారు. మళ్ళా చేశాడు. ఆగిపోయింది కొంతకాలం, అసలు లేదు అసలు. యెహోషువ గ్రంథం అండి. కాదులేండి, హిజ్కియా 2వ దినవృత్తాంతం 1:4-5 వచనాల్లో ఉంది. రూపాంతరం చెందిన కొండ మీద ఎవరు ప్రత్యక్షమయ్యారు? మోషే, ఏలియా ప్రభువారు. ఇంకా ఇద్దరే. అదే రాజుకు ప్రధానమంత్రిగా ఉన్న యూదుడెవరు? రాజైన అహష్వేరోషుకు అక్క చెప్పేసింది లేండి. ప్రధానమంత్రిగా ఉన్న యూదుడు. అంతకుముందు ప్రధానమంత్రి ఎవరు? హామాను. తర్వాత యూదుడు దావీదు సహోదరులు ఎవరు? సెరూయా ఒక ఆవిడ గుర్తుంది నాకు. సెరూయా ఒక ఆవిడ, కరెక్ట్. వారి పేరు కూడా అదే, అబీగయేలు. ఎస్, అబీగయేలు, కరెక్ట్. సెరూయా, అబీగయేలు. ఇత్రో ఎవరు? ఇది చాలా ఈజీ లేండి. ఆయనకి యాజకుడు కూడా. రఘుయేలు, ఇంకొక పేరు రఘుయేలు. ఓబద్యా ప్రవచనము ఎవరి కోసం ఇవ్వబడింది? ఓబద్యా ప్రవచనము, ఓబద్యా గ్రంథం ఎదోమీయులు అంటే ఎవరు వాళ్ళు? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏలియా ఎవరిలా తిరిగి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడండి. కాదు, నేను అడుగుతున్నది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఏలియా ఎవరిలా తిరిగి వచ్చాడు? నూతన నిబంధన గ్రంథం. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాగా. ఎస్, కరెక్ట్. ఆసాపు కుమారుడు యోవాహు ఉద్యోగం ఏమిటి? ఆసాపు కుమారుడైన యోవాహు ఉద్యోగం ఏంటి? విద్వాంసుడండి. ఆహాబు కుమారుడు నేనే చెప్తాను. హిజ్కియా రాజుకు దస్త్రాలు రాసేవాడు. చెప్పులు విడవమని 2వసారి చెప్పింది ఎవరికి? మొదట చెప్పాడు, రెండో ఆయన కూడా చెప్పాడు. ఎవరైనా? యెహోషువకు. యెహోషువ, కరెక్ట్. దేవుడు ఎండిన ఎముకల లోయలో ఎవరిని దించాడు? యేసు అరణ్యంలో, ఇది ఈజీ, ఎన్ని మార్లు శోధింపబడ్డాడు? కరెక్ట్. తన పేరు జ్ఞాపకముండునట్లు స్తంభాన్ని నిలబెట్టింది ఎవరు? ఫరో దేశంలో దైవభక్తి గల మంత్రసాంగులు ఎవరు? సమూయేలుడు బాలుడుగా ఉన్నప్పుడు మరి యాజకుడు ఎవరు? ఏలియా కాదు, ఏలి. యోషియా రాజు ఎలా మరణించాడు? చాలా మంచి రాజు కదా యోషియా, ఎలా మరణించాడు? ఎవరది? యోషియా రాజు ఎలా మరణించాడు? ఇలుకాండ్ర వేసిన బాణాలకు చనిపోయినాడు ఈదులో. సంసోను పట్టుకున్న నక్కలు ఎన్ని? ఇది కూడా ఈజీ. 300. ఎవరు చెప్పారు 300 అని?
నేనక్క నేను ఓకే. విక్టోరియా చెప్పింది. ఫస్ట్ నేను చెప్తాను. జెరుబ్బాబేలు ఉద్యోగం ఏంది? జెరుబ్బాబేలు అంటే గిద్యోను కదండి. గవర్నర్ ఎక్కడ గవర్నర్ ఆయన? పర్టికులర్ ప్లేస్ ఉందనమాట, అక్కడ ఆయన గవర్నర్. సరే, యూదా దేశం మీద ఆయన పోయింది దానికి కదా, ఈ మందిరం కట్టాలని పోయినాడు. తర్వాత ఎవరిని ఏ చెట్టు క్రింద ఉన్నప్పుడు యేసు చూశాడు? నతనేలునండి, అంజూరపు చెట్టు కింద. ఎస్. పౌలు నదీ తీరాన సువార్త ప్రకటించిన పట్టణం ఏది? కాదు, ఫిలిప్ అండి, ఫిలిప్ పట్టణం. జయలక్ష్మి సిస్టరేనా? అవునండి అన్ని మీరే చెప్పేస్తాడు బాబాయ్. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి పౌలు ఏ సంఘంతో చెప్పాడు? మనకు కరెక్ట్, గలతీ సంఘం. ప్రస్తుతము ఏదైనా తోట దేశం ఏది? ఇది అంటే ఎక్కడ మనకు ఉండదు, మామూలు చెప్పుకుంటుంటాం. ఒకప్పుడు అనమాట. ఏ దేశం? ఇప్పుడు ఏ దేశం? ఇరాక్ అండి, ఇరాక్. అది బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇవి తెలుసుకోండాలి. ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పగలిగి ఉండాలి. మీరు అట్లున్నారు అంటున్నారు కదా, ఎక్కడుండింది అవి అంటే మనం చెప్పేటట్టు ఉండాలి. ప్రస్తుతం తర్వాత తనకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షతను యోహాన్ భక్తుడు ఎక్కడ రాశాడు? ప్రకటన గ్రంథం. నీ ఉపదేశం మోసము లేనిదిగా మాన్యమైనదిగా ఉండవలసిన పౌలు ఎవరికి రాశాడు? కాదు, తీతుకండి, తీతుకి. తీతుకు రాశాడు. తీతుకు. తల్లి గర్భమున పుట్టి మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఎవరు? ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చుని ఎవరు ప్రవచించినారు? ఎవరు యూదా అన్నది? కదండి. మొన్న ఎవరో అడిగారు కూడా. దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే ఏమి? దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే ఏం క్రియ అది? రక్షణ. నేను కూడా అట్లే అనుకున్నాను, కానీ రక్షణ కాదని, దేవుని క్రియ. హాము వంశస్థుడైన దదాను అను పేరుతో ఉన్న దేశం యొక్క ప్రస్తుతం పేరేమి? హాము సంతానంలో దదాను అని వస్తాడు మనకు ఆదికాండంలో ఉంది. అది ఇప్పుడు ఏ దేశం? నేనే చెప్తాను కానీ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. ఏ రేవు దగ్గర యాకోబు పేరుగా మార్చబడింది? రేవు దగ్గర. ఆదాము చేసిన అతిక్రమం వలన పాపము చేయని ఎవరికి మరణం ఏలుబడి చేసింది? చెప్తాను. ఆదాము చేసిన అతిక్రమం వలన పాపము చేయని ఎవరకు మరణము ఏలుబడి చేసింది? ప్రజలందరి మీదకి. ఎవరి వరకు? మానవులందరికీ అండి, మానవులందరికీ మరణం సంప్రాప్తమైంది. నేను అడిగిన ప్రశ్న మీరు అర్థం చేసుకోలే.
అక్క మోషే వరకు పాపము చేయని ఎవరి వరకు మరణం, పాపము చేయని వారు మోసే వరకా? యేసుక్రీస్తు మరణం యేసుక్రీస్తు ఉందన్నమాట. పాపం చేయలేదు వాళ్ళు ఏం, కానీ వాళ్ళ వరకు ఆ మరణం ఉంది. ఎవరి వరకు? మోషే వరకు మోసే వరకు అండి. యేసుక్రీస్తు మోషే వరకు అయిపోయింది. చాలా బాగా చెప్పారు అందరూ. ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు అందరికీ బాగా తెలిసిన విషయం. మరి దేవుడు ఎంతో, నాకు చాలా మార్లు పోస్ట్ పోనే ఈ రోజుకి వచ్చింది ఈ చెప్పే అవకాశం. నిజంగా అంటే నాకు చెప్పడం అంత బాగా రాదు, ప్లస్ చెప్పడం కూడా నాకు అంత ఇష్టం కూడా ఉండదు అన్నమాట. వినడమే నాకు అలా ఇష్టం. నేను మంచి భక్తను కాదు, కానీ మరి దేవుడు ఈ రోజు నాకు బయలుపరిచిన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దినములు నేను చెప్తున్నాను, కొత్త నిబంధన 176వ పేజ్. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సో మీకు అర్థమైంటుంది అనుకుంటాను నేను ఈ వాక్యం చదివినప్పుడు దేని గురించి చెప్పాలనుకున్నాను. జాగ్రత్తను దేవుడు జాగ్రత్త అంటున్నాడు పౌలు ద్వారా మనకు రాయించాడు అనమాట. దినములు చెడ్డవి గనుక. ఎప్పుడు రాస్తున్నారు ఇది? 1వ శతాబ్దంలో రాశారు. 1వ శతాబ్దంలోనే వాళ్ళు ఏమంటున్నారు? దినములు చెడ్డవి కనుక. నిజమే, భయంకరమైన దినాలు అప్పట్లో. మరి అదే విషయం అంటే పాత నిబంధన చాలా భయంకరం, అప్పుడు కూడా దినములు చాలా భయంకరము అన్నారనమాట. మరి ఇప్పుడు అనకంటే బాగుందా? ఇప్పుడు మరీ భయంకరంగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా భయంకరంగా. ఆనాడు ఈనాడు మనకు కూడా మరి వర్తిస్తుంది. ఈ రోజు కూడా చెడ్డగానే ఉన్నాయి, ఈ రోజు కూడా భయంకరమైన దినాలుగానే ఉన్నాయని. సో ఈ భయంకరమైన దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. లూకా సువార్తలో ఆ మాట మనం చూస్తాం, ఎట్లాంటి రోజులు ఉన్నాయి అని కదా మనకందరికి బాగా తెలుసు. 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు చదివితే, లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు నేను చదువుతాను. నోహు దినంలో జరిగినట్టు మనిషి కుమారుని దినంలోనూ జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుతూ పెండ్లాడుతూ పెండ్లి తీయబడుతూ ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. లోతు దినంలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుతూ కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుతూ ఉండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినం వరకు జరుగును కదా. ఆ కాలంలో ఎట్లుందంట? తింటూ తాగుతూ ఉన్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట, పెళ్లి చేసుకుంటున్నారంట. నోహు దినంలో అట్లే ఉన్నారు, తర్వాత లోతు దినాల్లో కూడా అట్లే ఉన్నారు. ఈ రోజు ఏమన్నా వేరుగా జరుగుతా ఉందా? ఈ రోజు ఏమన్నా వేరేగా జరుగుతుందా? ఈ రోజు అంతే, ఇంటున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎప్పుడు చూసినా ఫంక్షన్లే. అవి చాలా పెద్ద పెద్ద సాధారణంగా విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ ఎంతో నష్టపరుస్తున్నారు. ఎంతో ఆహారం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా ఆహారాన్ని కూడా నష్టపరుస్తారనమాట. చాలా డబ్బును వృధా చేస్తారు, చాలా ఆర్భాటాలు చేస్తున్నారు. తర్వాత ఇండ్లు కట్టే వీటిలోనే ఎక్కువ ఉంటారనమాట. విశ్వాసం అనబడిన వాళ్ళు కూడా మరి ఇల్లు కడుతున్నారంటే ఎన్ని ఆదివారాలు మిస్ చేసుకుంటారో మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఏదో పని ఉంటుందని, ఆ రోజు ఏదో తీసుకురావాలని, ఏదో ఒకటి రీజన్స్ తోటి మరి ఇల్లేమో యెహోవా కట్టించకపోతే వ్యర్థమే అది అని ఒక ప్రక్కన ప్రార్థన చేసుకుంటాం, చదువుకుంటాం. కానీ మరి ఆ ఇంటి కోసమే ఎన్ని మార్లు చర్చ ఎగరగొట్టినామో, ఎన్ని మార్లు నియామక కూడికలు ఎగరగొట్టామో మనము ఆలోచించుకోవాలన్నమాట. అందులో మనం ఏమన్నా ఉన్నామా? అలా చేస్తున్నారు, దినములు చెడ్డవి అనడానికి అదొక కారణం అన్నమాట. అక్కడ జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మరి చాలా చెప్పాడు. ఆయన భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం చెప్పాడు. నేను ఒక 7 జాగ్రత్తలు చూసుకుందామని అనుకున్నాను. సో మొట్టమొదటిగా ప్రభు చెప్పిన జాగ్రత్త ఏమంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. చాలు. అసలు మొట్టమొదటి సువార్తలోనే ప్రభు ఏమంటున్నాడు?
అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆ కాలంలో అబద్ధ ప్రవక్తలు అని అంటున్నాడు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనమాట. అయ్యో ఈ వచ్చిన ఆయన యేసు కానే కాదు, రాబోతాడు మెస్సయ్య, ఈయన మెస్సయ్య కాదు అని తప్పుడు బోధలన్నీ చెప్తున్నారనమాట. రోజు చదువుతున్నారు వాళ్ళు, ప్రతిరోజు చదువుతారు కదా పరిశుద్ధ గ్రంథాన్ని. అంటే వాళ్ళకి ఏముంటుంది, అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ప్రతిరోజు చదువుతున్నారు, ఆ మెస్సయ్య కొరకే చదువుతున్నారు. లేఖనాల ప్రకారమే వచ్చిన యేసయ్యను మాత్రము గుర్తించడం లేదు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చక్కగా యెషయా రాశారు, కానీ వీళ్ళకి మాత్రం అది ఎక్కడం లేదు. దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదన్నమాట. ఈయన ఎవరో, అసలు ఇట్లెట్లు వస్తాడు, రాజుగా వస్తాడు, అట్లా ఆ చిన్న సూక్ష్మాన్ని వాళ్ళు అంత జ్ఞానులైన వారు గ్రహించలేదన్నమాట. గ్రహించకుండా ఇంకేం చేస్తున్నారు, వాళ్ళు గ్రహించలేదు సరే, కానీ మిగతా అందరికి కూడా దాన్ని చెప్పి వాళ్ళని ఒప్పించడానికి, ఈయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందుకని అబద్ధ ప్రవక్తని గురించి జాగ్రత్త. ఇంకా కూడా అట్లే ఉన్నారు, యెహోవా సాక్షి అంటే వాడు వీళ్ళు ఉన్నారంటే యేసు ప్రభు దేవుడే కాదని చెప్పే రకంగా ఉన్నారు. యేసయ్య కాదు, మరియమ్మనే దేవుడు, అమ్మనే గొప్ప, యేసయ్య కానే కాదు, ఈ లోకానికి ఈ లోక రక్షకుని తీసుకొచ్చిన తల్లే చాలా గొప్పది అన్నట్టుగా కొంత చెప్తున్నారు అనమాట. అట్లాంటి వాడిని, ఈ అబద్ధ ప్రవర్తన గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మన సంఘాల్లో మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఆయా సంఘాలు, ఇప్పుడు సంఘం అంటే ప్రతి వీరికి ఒక రకంగా సంతోషపడాలనో దుఃఖపడాలనో తెలియదు, కానీ ఎక్కడ చూసినా సంఘాలు అయితే ఇంటింటికి వచ్చేసినాయి. వీధి వీధిలోన ఒక ఇంట్లో ప్రేయర్ పెట్టేసుకుంటున్నారు. మంచిదే, బాగానే ఉండేదంతా. కానీ అందరూ కూడా ఎట్లా చేస్తున్నారంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ లో వెళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళకి ఏమర్థమైందో దాన్ని ప్రచారం చేసేకపోతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళు తక్కువైపోయినారనమాట. వాళ్ళ దగ్గరికి ఆకర్షించాలంటే ఏం వాళ్ళకి మాయ మాటలు చెప్పాలన్నమాట. నీకు అట్లయితుంది, ఇట్లయితుంది, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అని ఏమేమో వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని రప్పించుకోవడానికి సరైన బోధన వాళ్ళకి బోధించడం లేదు. శిలువ ధ్యానాన్ని గురించి చెప్పడం లేదు. యేసయ్య ఎన్ని శ్రమలు పడి మరి ఆ శిలువలో మరణించాడో మన పాపాల నిమిత్తము, దాన్ని కరెక్ట్ గా వాళ్ళు మరి ప్రొజెక్ట్ చేయడం లేదనమాట. వాళ్ళు ఇంకేమేమో లాభాలు, ఆయన ఇట్లా ముట్టుకుంటే బాగైనారు, ఆయన వస్త్రం తగిలితే బాగైనారు, ఇదిగో నా వస్త్రం తాకంటే మీకు బాగైతుంది, ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ ఆయన నిజంగా ఎంత గొప్పవాడో, ఆయన అట్లాంటి శక్తి ఆయనకు వచ్చింది అంటే దైవ మానవుడై ఆయన ప్రతి దినము రాత్రిలో ప్రార్థన చేసేవాడని ఆ విషయాలు వాళ్ళకు చెప్పడం లేదు. తర్వాత ఆయన ఎట్లా ప్రాణదానం చేసినాడు, అంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు భూలోకానికి వచ్చి మన నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించినాడు దాని గురించి చెప్పడం లేదు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా మీకు నయమవుతుంది, రోగం పోతుంది, డబ్బులు వస్తాయి, మీ అప్పులు తీరుతాయి, ఇట్లాంటివి, మీ పిల్లలకి సీట్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, ఇట్లాంటివి చెప్తున్నారు అనమాట. ఇట్లాంటి ప్రవక్త అబద్ధాలు చెప్పే వాళ్ళని, ప్రవక్తలు అంటే ఏమి, దేవునికి వీళ్ళకి మధ్యవర్తి లాగా. ఒక ఆయన ఇట్లా అరచర్చి చెప్తుంటాడు, జనవరి 1 నేను ఒక రోజు ఏదో పెడితే సడన్ గా అది వచ్చినాడు, ఎగురుతున్నాడు, ఆయన కొట్టుకుంటాడు, ఏదో పేరు నాకు తెలియదు, కానీ ఆయన చెప్తున్నాడు ఈసారి ప్రవచనం దేవుడు నాతో చెప్పింది ఏమంటే, ఈసారి అంతా పంటలన్నీ బాగా పండుతాయి, ఏమీ తక్కువ లేకుండా ఉంటుంది, అందరూ బాగుంటారు అని ఏదో చెప్తున్నాడు అనమాట. లాస్ట్ ఇయర్ ఏమన్నా బాగుండిందండి? లాస్ట్ ఇయర్ అసలు అంతా చాలా కష్టంగానే గడిచింది. అట్లాంటివన్నీ చెప్తారనమాట. వాళ్ళు ప్రవక్తలు, వాళ్ళతో దేవుడు మాట్లాడి వీళ్ళని చెప్పమన్నాడని చాలా మంది చెప్తున్నారు. ఆయన ఒక్కడే కాదులేండి, నేను ఏదో టీవీలో చూశాను, చాలా మంది వాళ్ళ చర్చెస్ లో చెప్తుంటారు, ప్రవచనాలు చెప్తుంటారు అనమాట. ఈ సంవత్సరం ఇది జరుగుతుంది, దేవుడు నాతో చెప్పాడని. దేవుడు ఇంకా మళ్ళా కొత్తగా చెప్పేది ఏమి లేదు, ఆల్రెడీ మొత్తం గ్రంథస్థం చేసి పెట్టాడు. ప్రతి సమయానికి సరిపోయిన మాటను గ్రంథస్థం చేసి ఉంచాడు. కాబట్టి దాన్ని మనము పాటించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అదే ప్రభువే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, అబద్ధ ప్రవక్తని గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎట్లా వాళ్ళంట, మార్కు సువార్తలో ఇదే మాట చూస్తాం చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. కరెక్ట్ గా అసలు దేవుడు ఎంత ఖచ్చితంగా మనకు
చెప్తున్నాడంటే ఆయన మాటలు మనం జాగ్రత్తగా వింటే నిజంగా పక్కదారి తొలగిపోం. నేను చాలా విచారము, అసలు నేను ప్రభువును నమ్ముకోవడానికి ఒక సహోదరే కారణము. అంతే, అంతకుముందు ఇంకొక ఫ్రెండ్ చెప్పింది కానీ నేను బాగా ప్రభువును నిజంగా తెలుసుకోవడానికి కారకురాలైన ఆ సహోదరి తర్వాత పెంటెకోస్ట్ దీనికి పోయింది, తర్వాత ఏదేదో డినామినేషన్లకు వెళ్ళేది లేండి. ఆమె ఒక దీనికి పోయేది, నేను పేర్లు చెప్పడం ఇష్టపడడం లేదు, మరి వింటే బాగుండదు కనుక. ఆ ఆ సంఘానికి వెళ్తున్న అమ్మాయి చాలా, అసలు చాలా ఫాస్టింగ్ ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటుంది, వస్తాడంటుంది, నాకు అట్లా తెలుస్తుంది, ఇట్లా తెలుస్తుంది, నేను తట్టుకోలేను ఆయన వచ్చినప్పుడు అని ఏమేమో చెప్పేది నాకైతే అట్లా ఉంటుంది అని. మరి ఆమె ఎట్లా ఇదంటే దీని నుంచి మన బ్రదర్ నుంచి తొలగిపోయి వాళ్ళలోకి వెళ్ళిపోయి ఎట్లా తయారైందంటే, ఆయన చెప్తాడంట ఆయనకు కొంచెం మనీ ప్రాబ్లం ఉండిందంట, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంటే ఆ డబ్బులు చూసి వాళ్ళు ఒక కర్చీఫ్ ఇచ్చినారనమాట. తన దగ్గర ఉండే డబ్బు ఎంతనో, 100నో 1000 ఎంతనో తెలియదు కానీ ఆ కర్చీఫ్ లో చుట్టి బీరువాలో పెడితే ప్రార్థన చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి అవి ఎక్కువ అవుతాయంట. నేను అన్నాను, ఎంత బాగుంది ఈ పద్ధతి, ఏదో బాగున్నట్టుంది అంటే, నేను సర్కాస్టిక్ గానే అన్నానులేండి, నువ్వు చేసి చెప్పింది ఏదో ఆయన చెప్పింది బాగానే ఉన్నట్టుంది, పాపం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి చెప్పమను, డబ్బులు బాగా దండిగా తయారైతే అందరికీ బాగా ఇవ్వడానికి వీలవుతుంది, ఇంట్లో నువ్వు ఒక్కదానికి వస్తే ఏం లాభము అని నన్ను గవర్నమెంట్కి చెప్పమని ఈ మాట. అట్లా అబద్ధం, ఎంత మంచి మంచి విశ్వాస అమ్మాయి, ఎంత మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. అసలు మా ఇంట్లో నేనే మొదట ప్రభుని అంగీకరించింది, ఆ అమ్మాయి ద్వారానే నేను అంగీకరించుకున్నాను. మరి అట్లాంటి మంచి విశ్వాసగా ఉన్నామే ఎట్లా తయారైంది, అట్లా పోతుందంటే నాకు చాలా బాధ వేస్తుంది. తర్వాత నేను ఇంకొక అన్నకు, మా సీనియర్ అనమాట, మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు అన్న, ఆ అన్నకు కూడా నేను వాక్యం చెప్పి చర్చికి అంత తీసుకొచ్చాను అన్నను. తర్వాత ఉద్యోగం వచ్చి వేరే వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా అంత పెంటెకోస్టల్ తప్పనను, చాలా మంచి ఇదే కానీ వాళ్ళు భాషలు అవి అంటారు కానీ వాళ్ళు కూడా చాలా మంచి భక్తిగా ఉంటారు. లేదు పాప, అసలు పెంటెకోస్ట్ వల్లే పరలోకానికి పోయేది అంటాడు. నేను అన్నాను, ఏంది అసలు అట్లా అరుస్తుంటే నాకు భయం వేస్తుందనే ఇక్కడ కూర్చోళ్ళంటే, వాళ్ళ ప్రార్థన అవన్నీ అంటే, నేను ఎగతాళిగా అట్లా చెప్పడం లేదు కానీ నాకైతే అక్కడ కూర్చుంటే నాకు నిజంగా ఏదో సడన్ గా నా పక్కన పైకి లేసి గట్టిగా అరిచి ఏదో భాష మాట్లాడేసింది అనమాట. నాకైతే చాలా భయం వేసి నేను మధ్యలో లేసి వచ్చేసాను అక్కడి నుంచి. అది నా బలహీనత ఏమో నాకు తెలియదు కానీ, బట్ అట్లాంటి వాళ్ళు అట్లా తొలగిపోయినారు అనమాట, వేరువేరుగా తొలగిపోతున్నారు. అబద్ధ మాటలన్నీ బాగా ఉండే వాళ్ళని ఏం చేస్తారంట వాళ్ళు, మీరు జాగ్రత్తగా ఉంటుంది, ఎట్లా అంట, సాధ్యమైన ఏర్పరచబడిన వారిని, వాళ్ళందరూ దేవుడు ఏర్పరచుకుంటే ప్రభువుని అంగీకరించిన వాళ్ళే కానీ ఊరికే కాకతాళింగ్ అర్పించిపోయిన వాళ్ళు ఏం కాదు, చాలా ఏళ్ళు విశ్వాస జీవితాన్ని జీవించిన వాళ్ళు. ఆ వాళ్ళు మోసపుట్టుటకై సూచక్రియలను మహత్కారం జరిగి ఆయన చేస్తాట అమ్ముతా అంటుంది. అప్ప అయితా ఎట్లా అంటుంది, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు బోధించిన ఆమెకు నేనేం బోధించాలబ్బా అంటున్నాను. అట్లా వాళ్ళని కూడా మార్చేస్తారనమాట వాళ్ళు. అట్లా చాలా మందిని చూసాం కదా, ఎంతో విశ్వాసంగా సిటీస్ లో అయితే పాపం మంచి సంఘాలకు వెళ్ళేవారు, చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఏమంటారు, ఏం చర్చిలు అంటారు అవి, ఆ పెద్ద పెద్ద చర్చిలు వచ్చేసి ఆ చర్చిలకి వెళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళంతా. యూట్యూబ్ లో కనిపిస్తాం, కార్పొరేట్, కరెక్ట్ వర్డ్ అది, కార్పొరేట్ హాస్పిటల్ లాగా కార్పొరేట్ చర్చెస్ వచ్చినాయి అనమాట సిటీస్ లో అంతా. ఆ కార్పొరేట్ చర్చెస్ వైపు ఆకర్షకులే వెళ్ళిపోతున్నారు. ఒక ప్రార్థన చేస్తే కాలుతో ఇట్లా అంటున్నాడు ఒక ఆయన, కాలుతో ఇట్లా అంటేనే వాళ్ళు ఎంతమంది ధనాన్ని పడుతున్నారు. ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంచి విశ్వాసంలో ఉండే వాళ్ళు కూడా తొలగిపోయి అట్లాంటి చోటుకు వెళ్తున్నారు. వాళ్ళు ఒక రోజు నీకు ప్రార్థన చేస్తారా, మీ ఇంటికి వస్తారా, నీకు బాగలేదంటే చూస్తారా, మీ ఇంట్లో ఎవరన్నా మరి పెద్దవాళ్ళు కాలం తీరిపోయితే ఆ వాటికంతా వస్తారా, వాళ్ళు ఎవరైనా పలకరిస్తారా, ప్రార్థన చేస్తారా, ఒక మాట చెప్తేదన్నా అందరిలో కలిసి ప్రార్థన చేస్తారేమో కానీ పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని పలకరించేది ఏముంటుంది చెప్పండి. వేల మంది వస్తారు, ఒకరిద్దరు గారు, 4-5 సెషన్స్ జరుగుతాయి, ప్రతి సెషన్ లోన వేలు ఉంటారనమాట. అంత 25,000 మంది కూర్చుండే అంత పెద్ద చర్చ్ ఉంది సతీష్ కుమార్కి. అంతమంది ఒకసారి వస్తే కనీసం 20,000 వస్తారు, 15,000 అనుకుందాంలేండి. ఒక్కొక్క బ్యాచ్ కి అంతమంది వస్తే 4 సెషన్స్ జరుగుతాయంటే ఎంతమంది, ఎవరు కూర్చుంటారు చెప్పండి వాళ్ళకి, ఎవరిని గురించి ప్రార్థన చేస్తారు చెప్పి. ఇట్లా మంచిగా విశ్వాసంలో కొనసాగే వాళ్ళందరూ కూడా ఇట్లా వెళ్ళిపోయినారు. ఎందుకంటే పెద్ద పెద్ద మరి దైవ సేవకుల పిల్లలు వెళ్తున్నారు అక్కడికి. అది ఇంకా మరి ఘోరమైన సంగతి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చిన్న సంఘమైన
మనము మన సంఘానికి అంటి పెట్టుకొని ఉండాలన్నమాట. ఈ అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులను గురించి కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. అదే మత్తయి సువార్త 16:16 చూసినామంటే, మత్తయి సువార్త 16:16 చూసినామంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు. ఎవరు వీళ్ళు పరిసయ్యులు సద్దూకయ్యులు? మందిరంలో ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. అంటే పైకి మేము దేవ సేవకులము, బోధకులము మేము అని చెప్పే వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఇదొక అంటే మరి చెప్పొచ్చునో చెప్పకూడదు, మన దేవుడు నన్ను క్షమించుగాక, మరి సేవ అని పేరు పెట్టుకొని ఇట్లా పనులు చేస్తున్నారు. డబ్బు కోసమే సేవ చేసే కొంతమంది ఉన్నారు. అందరిని నేను అనడం లేదండి, దైవ సేవకులు అందరూ అట్లా ఉంటారని నేను అనడం లేదు. కొంతమంది సేవకులు డబ్బు కోసమే సంఘ చేసుకొని తిరుగుతుంటారు. వాటి పనిచేసేది విలేజ్ లో, కానీ టౌన్కి వస్తారనమాట. క్రిస్టియన్ ఆ ఇంట్లో ఉన్నారు అంటే ఎట్లా కనుక్కుంటారు మనకి తెలియదు, పేరుని బట్టి కనుక్కుంటారు. నా పేరు బట్టి అయితే నన్ను చెప్పలేరు, కానీ మా ఇంటికి వస్తారు. ఏమంటే ఎవరైనా అడిగింటారు అనమాట, ఇక్కడ క్రిస్టియన్ ఎవరైనా ఉన్నారంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే వస్తారని. వచ్చి ప్రార్థన చేస్తామమ్మా, ఈ ఏరియాకి వచ్చినాము, మీ ప్రార్థన చేసి వెళ్తాం. వాళ్ళు వచ్చి ప్రార్థన, నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. టౌన్ లో ఉన్నాము, ఒక చర్చికి అటాచ్ అయి ఉన్నాము, అక్కడ పోతాము, ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఒక విలేజ్ లో పనిచేస్తాయని అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రాళ్ళు ఛార్జీలు పెట్టుకొని, నేను ఇచ్చే ఒక 100 రూపాయలు 200 ఏమి కాదు ఆయనకి, అంత తిరగాలి కదా పాపం. నాకైతే పాపం అని కూడా అనిపిస్తుంది అనమాట. కానీ ఒక సేవకుని నేనైతే మరి తప్పు రైటో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాను, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆ స్థలంలో ఉండి పనిచేయడానికి ఏర్పరచుకున్నాడు. మీకు డబ్బులు అవసరమైతే తప్పకుండా ఆయన మీ దగ్గరికే పంపిస్తాడు. మీరు దయచేసి ఈ టౌన్కి వచ్చి ప్రార్థన చేస్తానని మాత్రం అనకండి. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చర్చిలు చాలా ఉన్నాయి. మా ప్రతి ఒక్కరు ఒక చర్చికి అటాచ్ అయి ఉంటారు కాబట్టి అక్కడ చేయించుకుంటారు. మీరు అదే పనిగా ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడం అంత బాగలేదేమో, ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. అబద్ధంగా వీళ్ళు అబద్ధ బోధకులు అనమాట. ఊరికి చేస్తాం మీరు అంటారు. ఏమి తెలిసిందండి మా కోసం ప్రార్థన చేస్తారు చెప్పండి అంటే, అప్పుడప్పుడు ఏదైనా ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలటాడు. నేను అదే పనిగా ప్రార్థన చేసేకి వచ్చినాను మీ ఇంటికి అంటే దేవుడు పంపించినాడు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఎంత తప్పు కదా అది. దేవుడు ప్రేరేపిస్తే మా సంఘంలో వాళ్ళు కాకుండా వేరే ఊరు వాళ్ళు ఈ ఊరికి వచ్చి ప్రార్థన చేస్తారంట. అట్లాంటి వేషధారణ ఉందన్నమాట కొంతమంది దగ్గర. అందరూ అని చెప్పనండి, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడంతా వస్తారనమాట. తర్వాత పరిసయ్యుల వేషధారణ కూడా చూడమని లూకాసు వార్తలు. సద్దూకయ్యులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి, ఎందుకంటే వాళ్ళు సంత వీధుల్లో మూలల్లో నిలబడి పెద్ద నిలువు టంగిలు వేసుకొని కదా వాళ్ళు అట్లా చేసే వాళ్ళని ఆ కాలాన్ని గురించి రాశారు. కానీ ఈ కాలంలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళని గురించి, ఇంటింటికి తిరిగే వారి గురించి జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక వాక్యంలో ఎక్కడో మరి నాకు రెఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు, కానీ అట్లాంటి వాళ్ళు మీ ఇంట్లోకి కూడా రానిద్దండి, వాళ్ళకి నమస్కారం కూడా చెప్పొద్దండి అన్నాడు కదా. ఏ పత్రికలో మనకి ఒక పత్రికలో చెప్తాడు, వాళ్ళని మీ దగ్గరికి రాని యోహాన్ రాసిన మొదటి పత్రిక చెప్పొద్దండి అన్నాడు. రెండో పత్రిక యోహాన్ రాసిన రెండో పత్రిక వాళ్ళని రానియద్దండి అంటున్నాడు బాగా. కాబట్టి జాగ్రత్తగా అట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా. లూకాసు వార్త 12:1 కూడా ఆ మాట, పరిచయ వేషధారణని పులిసిన కొంచెం మొదలు పెట్టినామంటే అది పూర్తిగా వ్యాపి అంతా పులిసి పెట్టేస్తుంది కదా, ముట్టంతను చిన్నది పెడితే కూడా. సో మనం కూడా తయారవుతాము. ఒక్కసారి రాణించినామంటే వాళ్ళు ఏదో విషయాలు మన చిన్న వీక్ పాయింట్ కనుక్కొని ఇంకా దాన్ని పట్టుకొని ఏమేమో చెప్పి మనల్ని మార్చడానికి, మనల్ని వాళ్ళకి ట్యూన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. నేను ఏమో పడిపోను, నేను చాలా గట్టిగా అని అనుకోవడానికి లేదు. సాతాను ఇది ఒక పద్ధతి కనిపెట్టినాడు అనుకోడు. మన వేలుతో మన కంటిని గుడుస్తాడు. ఎవరు వాళ్ళు? దైవ సేవకులే. వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళని రానికపోతే తప్పేమో, ప్రభు మరి ఈ విషయమైనా మరి లెక్క అడుగుతాడేమో అనే భయం అవుతుంటుంది. నాకు అట్లా భయం వేస్తూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఉండలేక చెప్పేస్తుంటాను అనమాట. భయపడి అట్లా వేషధారణగా మనం కూడా చేయకూడదు కదా అని అనిపిస్తుంది. తర్వాత అదే లూకాసు వార్త 20వ అధ్యాయం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడు, శాస్త్రుల గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. బైబుల్ బాగా తెలిసిన వాళ్ళు శాస్త్రులు అంటే కదా, చాలా బైబుల్ తెలిసిన వాళ్ళతో కూడా చాలా ప్రాబ్లం. వాళ్ళు ఇంక ఏమేమో చెప్తారనమాట. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి తెలుసుకుంటే చాలేమో అని. మిగతాటువంటి కంటే ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన
ఆ రక్తం కార్చిన విధానాన్ని, ఆయన తన ఔన్నత్యాన్ని, తన మహిమను, తన ప్రభావాన్ని, సర్వస్వాన్ని, పరలోకాన్ని విడిచి భూమి మీదకి అతి సామాన్యునిగా వచ్చి నా పాపముల కొరకు మరి ఆ కల్వరి శిలువలో బలియాగంగా అర్పించబడిన ఆ విషయం ఒక్కటి అర్థమైతే చాలేమో అనుకుంటాను నేను. ఆ విషయం అర్థమై ఆయన్ని మనసారా ఆరాధిస్తే, ప్రభువా నా కోసం నువ్వు ఇన్ని చేస్తావు, ఇంతకంటే ఇంక ఏం చేస్తావు, ఆ దానికి కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా చాలేమో. మిగతాటివన్నీ ఎవరెవరు ఎంత భక్తులు అవి ఇవి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, పల్లెటూరు వాళ్ళకి అన్ని చెప్తున్నాం కానీ వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి. రాజుల గ్రంథం గురించి పోయిస్తాం, దినవృత్తాంతాలు మనము దీనికి దానికి లింక్ పెట్టి ఇక్కడ ఇస్తుంది అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇవి అవి కలిపి చూసుకోవడానికి అర్థమవుతుందేమో కానీ వాళ్ళకి మాత్రం ఇది ఒక్కటే అర్థమవుతుందని నేను అనుకుంటా. అదొక్కటి మనం బాగా చెప్తే ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండాలి ఈ కారణం చేత. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడై ఉండి మన కోసం ఆ యెరూషలేము వీధుల్లో ఏడవబడినాడు, మన కోసం ఆ కల్వరి శిలువలో మంటికి మించి వేలాడినాడు. అయ్యో దీపంతా నాకటి చల్లగా దున్నించుకున్నాడు, కొరడాలతో కొట్టినాడు, తలకు మొహం మీద ఉమ్మి వేసినారు. ఇవి చెప్తే అర్థమవుతుంది, ఇవి చెప్తే వాళ్ళ మనసుకి హత్తుకుంటుంది. ఆ వాటిని వినిపించట్లేదు. వినిపించలేదా? నేనేం మ్యూట్ లో లేను. మ్యూట్ లో ఉందేమో. లేదు, ఎవరో మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ వాళ్ళది. నాకేమో ఇక్కడ ఏం మ్యూట్ లో లేదు, వినిపిస్తుంది. ఓకే. సో వారికి ఆ సంగతిని మనం బాగా, రక్షణ సువార్తను బాగా చెప్పాలి, మిగతాటివన్నీ కాదు. మిగతాటివన్నీ సపోర్టింగ్ అవి వాళ్ళకి అంత అర్థమవుతుందని నేను అనుకోను. కొంతవరకే అర్థమవుతాయి, ఇట్లాంటివే అర్థమవుతాయి. నూతన నిబంధనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. సో వీటిని గురించి చెప్పాలా. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పాలా, ప్రభువు తన ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు ఎలా వదిలిపెట్టాడో చెప్పాలా, ఆయన వదిలిపెట్టడం వల్ల మనకేం లాభం జరిగిందో మరి దాని గురించి చెప్పాలా. ఆయన ప్రాణదానం చేస్తే మనకు ప్రాణము దక్కింది, ఆయన ప్రాణం పోగొట్టుకుంటే మనకు జీవం దక్కింది అనే విషయాన్ని గట్టిగా చెప్పాలి. దాని నుంచే మనకు రక్షణ వచ్చింది. అది ఒప్పుకుంటేనే రక్షణ, లేకపోతే లేదు. అది ఒప్పుకుంటే పరలోకంలో ఆయనతో పాటు ఉంటాము. అక్కడ బహుమానం కొరకు మిగతా పనులు మనం నిజాయితీగా ఉండాల, మనము దేవుని అనుసరించి నడచాల, యథార్థమైన మనసుతో ఉండాల అనే మాటను వాళ్ళకు బాగా చెప్తే చాలనుకుంటారు. సో ఈ శాస్త్రుల పరిచయాల గురించి, శాస్త్రుల గురించి, శాస్త్రం అంటే ధర్మశాస్త్రాన్ని బాగా మరి పరిశుద్ధ గ్రంథం బాగా తెలిసిన వాళ్ళు. తర్వాత మాయావేషంగా దీర్ఘ ప్రార్థన, కొంతమంది ప్రార్థన మొదలు పెట్టినారంటే యేసు ప్రభువును పుట్టాడు అని చెప్పిన యెషయా గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేసేస్తారు. అట్లా ప్రార్థనల వల్ల దేవుడు ఏమన్నారు, ఒక పాట కూడా పాడతాం కదా, గంటల కొద్ది ప్రార్థనలు వెంటనే సమాధానం వస్తుందని అనుకోద్దని ఒక పాట ఉంది కదా మనకు. మా పెద్ద పెద్ద ప్రార్థన చేస్తేనే దేవుడు, చిన్న ప్రార్థన ప్రభువా రక్షించు అనగానే పేతుర్ని చేయబట్టుకొని పైకి లేపుతాడు. ఏమని చెప్పాడా, నువ్వు శక్తిమంతుడు ప్రభువా, నువ్వు అట్లాంటి వాడు, నేను నీకు ప్రేమైన శిష్యుని, నేను ఇట్లా అట్లా నన్ను లేపు అన్నాడా? ఏం లే, ప్రభువా రక్షించాను, మునిగిపోతున్నా అని కూడా చెప్పలే, ప్రభువా రక్షించానగానే రక్షించినాడు. సో చిన్న ప్రార్థన, సమయోచితమైన ప్రార్థన చేస్తే చాలు. కానీ గంటల కొద్ది ప్రార్థనలు చేసే వాళ్ళని కూడా అంటే చేయకూడదు అని చెప్పలేదు. మన వ్యక్తిగత ప్రార్థన, గంటల కొద్ది చేసేది మన వ్యక్తిగత ప్రార్థన. సంఘంలో ఇట్లా చిన్న చిన్న గ్రూపులుగా చేసినప్పుడు ఎక్కువసేపు చేయాలి, ఎందుకంటే అందరి కోసం చేయాలి. సంఘ ప్రార్థన బలమైంది అంటారు కాబట్టి అందరి కోసం చేసినప్పుడు కొద్దిగా చిన్న గ్రూపులుగా చేసేటప్పుడు చేయొచ్చు, అర్ధగంట చేయొచ్చు, 3/4 గంట చేయొచ్చు. కానీ 10 మందిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయకూడదు. మన సొంత ప్రార్థన ఎన్ని గంటలైనా నీకు ఓపిక ఉన్నంతసేపు ప్రభుతో మాట్లాడచ్చు అన్నమాట. సో రెండవదిగా అబద్ధ ప్రవక్తల్ని గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రభువే. తర్వాత మూడవదిగా లోభత్వం గురించి జాగ్రత్త. లోభత్వం గురించి జాగ్రత్త ఏమబ్బా అనుకున్నాను నేను. లోభత్వం అంటే అర్థం ఏమంటే కోరిక, తర్వాత ఇంకొకటి ఏమంటే శారీరకంగా కామం అని కూడా అర్థం వస్తుంది అనమాట. లోభత్వం అంటే పిసినారితనం కూడా వస్తుంది. కొంతమంది డబ్బులున్న బయటికి ప్రాణం పోతుందంటే కూడా పైసలు తీరను, ఆ లోభత్వం కూడా మంచిది కాదు. అదే సమయంలో అట్లా కోరిక అని కూడా అర్థం వస్తుంది. లోభత్వం కోరిక, కామం, కామంతో కూడిన కోరిక. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే ప్రభు, లూకాసు వార్త 12వ అధ్యాయము మీరు ఏ విధము చేతనైనా 12:15 వచనం, మీరు
మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలం కాదనను. అదే అక్క. అదే లోభము అంటే ఏమంటారు, ఆ పిసినారితనంతో నీకు ఎంత డబ్బు వచ్చినా ఏమి అది లాభం లేదనమాట. నువ్వు అనుభవించవు, పిసినారి కదా, ఏమి చేయదని, ఎవరికి ఇవ్వవు. కాబట్టి దానివల్ల ఏమి లాభం ఉండదు. మీరు ఏ విధమైన లోభం అంటే ఇక్కడ డబ్బే కాదు, నేను చెప్పాను కదా, కామము లేదా కోరిక, ఆ కోరికలు ఈ కోరికలు అట్లాంటి వాటి విషయంలో కూడా మరి అవి ఏమి మనకు లాభం చేయవు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదని. ఎంత డబ్బులు వస్తాయి కదా, అక్కడ ఏమనుకున్నాడు ధనవంతుడు, నేను బాగా పండింది కొట్లు కట్టిస్తాను, దాంట్లో అంతా నింపుకుంటాను, బాగా మంచి గోడౌన్లన్నీ చేసుకుంటాను, వెర్రివాడ ఈ రోజు రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే అవన్నీ ఏం చేస్తావు, ఎరువు అవుతాయి అంటారే, అట్లా అవుతుంది అనమాట. ఎంతగా కూడబెట్టుకున్నా కూడా అవి మన వెంబడి రావు అనమాట. ఇది ఎన్నో మార్లు క్రైస్తవులందరికీ తెలిసిన విషయము. కానీ ఇంకా ఆశపడుతూనే ఉంటాం, ఇంకా ఆశపడుతున్నాయి, ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి. ఇవి ఏవి రావని వైపు చెప్తుంటాం, కానీ అవి కావాలని కూడా ఆశపడుతుంటాం. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. చివరి రోజుల్లో ఉన్నాం, దినములు చెడ్డవి కాబట్టి ఇంక నుంచి అయినా చాలా దగ్గరలో ఉన్నాడు ప్రభు రాకడ. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనము ఆ విషయం తెలిసిన కొలది మరి జాగ్రత్తగా ఉండండి అంటాడు అనమాట. మరి జాగ్రత్తగా ఉండేటట్లు మనము ప్రవర్తించాలా. అదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమంటాడు, లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఇంకా దేవుడు పాదం ఎత్తినాడు, కింద పెట్టడమే ఉండేది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ జాగ్రత్తని ఈ రోజు మనకు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తాము. 5:3 మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అసలు పరిశుద్ధులు అనే వాళ్ళకి ఇది తగదంట. ఇంకా చూసుకోండి, మనం పరిశుద్ధులు అని చెప్పుకున్నాము అంటే ఇవి ఏవి మనకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అక్కడ అదే మాటను పౌలు భక్తుడు రాస్తున్నాడు. అక్కడ ప్రభువు చెప్పిన మాటని ఇక్కడ ఏమంటున్నాడు, లోభి అంటే నేను చెప్పాను కదా, అట్లా ఆశపోతు వాళ్ళు అనమాట, పిసినారులు అంటారే, పిసినారి లేదు, కామంతో కూడిన కోరిక కలిగిన వాళ్ళు, విగ్రహారాధికుడైనను, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయిన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అంటున్నాడు అనమాట 5వ వచనంలో. తర్వాత సో జారత్వమే గాని, ఏ విధంగా అపవిత్రతే, లోభత్వమే గాని వీటి పేరైనను మీరు ఎత్తకూడదు అని దేవుడు మళ్ళా మనకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ విషయంలో మనము పిసినారితనము ఉండకూడదు, కొంచెం ధారాళమైతే ఉండాలి. క్రైస్తవులు మంచి దానపరులు, దానగుణం ఉండేవాళ్ళు అంటారు. ఎవరికైనా అవసరం ఉందంటే చెయ్యి చాస్తారు, వాళ్ళు చెయ్యి అడగడం కాదు కానీ ఇవ్వడం భావిస్తారు అనే పేరు ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినారు, కానీ మన వాళ్ళని ఇట్లా చేశారు, ఇట్లా చేశారని. కానీ వాళ్ళు ఈ చారిటీలు అనేటివి నేర్పించిపోయినారు బాగా. వాళ్ళు దాతృత్వంగా అక్కడి నుంచి వాళ్ళు తినకుండా పంపించేవాళ్ళని. ఇంతకుముందు గ్రాంట్స్, ఫండ్స్ వచ్చేటివి, ఎయిడ్స్ వచ్చేటివి అనమాట, అమెరికా నుంచి, మరి జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అట్లా ఆర్ఫనేజెస్ కి, స్కూల్స్ కి, హాస్పిటల్స్ కి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవన్నిటిని రద్దు చేసింది, కానీ వాళ్ళు అట్లా పంపిస్తారంటే నేను ఒక సోషల్ ఆర్గనైజేషన్ లో కొద్ది కాలం పనిచేశానంటే నేను అట్లా శాలరీ కోసం ఫుల్ టైం అట్లా కాదు, కానీ నా లీజర్ టైంలో వాళ్ళ కోసం నేను పనిచేసేదాన్ని. అప్పుడు నేను వాళ్ళు ఇట్లా గ్రాంట్స్ పంపించేవాళ్ళు, ఫండ్స్ ఇక్కడ ఆర్ఫనేజ్ పంపించేవాళ్ళు అనమాట. నేను ఎలా పంపుతారు వీళ్ళు ఇంత డబ్బు అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఆయన చెప్పాడు అనమాట, అక్కడి నుంచి పంపించాయని చెప్పాడు. అక్కడ వాళ్ళంట ఏ పని చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఇళ్లలో పనిచేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏమంత పెద్ద జీతాలు ఏమి ఉండవు కదా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఒక రోజు వాళ్ళ భోజనంలో కాఫీ తాగడం అన్నా మానేస్తారంట, బ్రేక్ఫాస్ట్ తినడం అన్నా మానేస్తారంట, ఏదో ఒకటి స్కిప్ చేసి ఆ అమౌంట్ ను ఒక డబ్బాలో వేసుకుంటారంట. వేసి కొంతకాలం అయినాక ఆ అమౌంట్ తెచ్చిస్తారంట. ఎంత సమర్పణ చూడండి. వాళ్ళు తినేది తాగేది మానుకొని
ఇస్తున్నారంట. వీళ్ళు లేదా ముద్ర కొట్టి ఊట ఫ్రీగా పంపిస్తున్నారని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. ఆ గ్రాంట్ వాళ్ళు అంత కష్టపడి వాళ్ళంత దయాగుణంతో అంత దాతృత్వంతో పంపిస్తున్నారు. మాసిదోనియాని గురించి ఎంత బాగా చెప్పాడు కదా పౌలు భక్తులు. వాళ్ళు బీదవాళ్లే కానీ చాలా దాతృత్వం కలిగిన వాళ్ళంట. మరి మనకు అట్లాంటి దాతృత్వం ఉందా? అట్లాంటి దానగుణం ఉందా? మనం సంఘంలో ఎంతమంది బీదవాళ్ళు ఉంటారండి పాపం. అన్నం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకుంటున్నామా? విలేజెస్ నుంచి వస్తారు, రోజు కూలికి పోతేనే అందరూ బాగుండే వాళ్ళు ఏముండరు. కూలికి పోతేనే జరిగేటట్లుంటుంది. ఆ రోజు కూలికి పోలేదు ఆదివారం అంటే వాళ్ళకి భోజనం ఉండదు. చర్చెస్ లో పెడుతున్నారు అనుకోండి, కానీ అట్లాంటి వాళ్ళని పరామర్శిస్తున్నామా? వస్తానే వాళ్ళు కాఫీ తాగినారా, టిఫిన్ ఏమన్నా చేసినారా, అట్లా కనుక్కుంటామా మనం ఏమన్నా? మరి వాళ్ళని గురించి కూడా మనము ఆలోచించాలి. ఎప్పుడు చేసే వాళ్ళు చేయకూడదు. ఒకరికి ఎందుకంటే ఆశీర్వాదం, మన అందరికీ ఆశీర్వాదం ఉండని మనము పోయి ఏదైనా కనుక్కొని మనం కూడా ఏమన్నా చేద్దాం. సో దేవుడు ఏమంటున్నాడు? లోభత్వానికి జారత్వానికి దూరంగా ఉండండి. 4వదిగా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇన్ని చేసిన తర్వాత దేవుణ్ణి అనే మర్చిపోయేది మనకు ఉండకూడదు అనమాట. ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు చూడండి, 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము. ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. 8వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. మనకందరికీ బాగా తెలిసిన ఈ విషయాలు. 11 నేను చదువుతాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడనే యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నువ్వు గొర్రె మేకలను వృద్ధి నీకు వెండి బంగారు విస్తరించి నీ కలిగినంతను వర్ధిల్లినప్పుడు నీవు మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనే యెహోవాను మరచెదవేమో. దేవుడు మనల్ని చాలా ఆశీర్వదించినాడండి. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ పొందడానికి ఏం అర్హత లేదు. మీకేమన్నా అర్హత ఉంది? నాకైతే అస్సలు అర్హతే లేదు. నాకు ఏమి ఇచ్చినాడో పొందడానికి నిజంగా నేను అర్హురాలను కాదు. కానీ దేవుడు ఎంతగా హెచ్చించినాడు, ఎంతగా ఆశీర్వదించినాడు. అసలు అవన్నీ ఒక్కొక్కటి చూసినప్పుడు, ఒక్కొక్కటి నేను పొందినప్పుడు నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచిస్తే దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి నేనెంత ఏం చేసినాను అసలు దేవునికి? నేను ఆయన అంత ప్రేమ చూపించడానికి నేను ఏమి ఆయనకంత లోబడి ఉన్నాను? ఏమంత మంచి జీవితం జీవించినాను? ఎప్పుడు మరి నేను దేవుని గురించి అంత రాత్రింబగల్లో ఆయన కోసం నేను ఏం చేయలేదే అని అనిపిస్తుంది అనమాట. సో ఆయన అంటున్నాడు, అంత చేస్తే మదించి మరిచిపోయినారంట ఇశ్రాయేలీయులు. సో మనం ఎట్లా ఉన్నాం? దేవుని మరవకూడదు అంటున్నాడు. దేవుడు ఆయన ప్రాణమే పెట్టాడండి మన కోసం. అట్లాంటి వాడిని ఎట్లా మర్చిపోతున్నాము? మన కోసం చిన్న మేలు ఏదన్నా చేస్తే వాళ్ళని ఎన్నిసార్లు చెప్పుకుంటాం కదా, నా ఫలాని వాళ్ళు అట్లాంటి ఇట్లా చేసినారు, ఇదిగో నాకు ఇట్లా ఇంటి ఇట్లా చూసినారు వాళ్ళు అని ఎంతమందితో వాళ్ళ రెఫరెన్స్ వచ్చినప్పుడు అంతా చెప్తాం. దినదినము మనం జీవిస్తున్నామంటే ఆయన కృప వల్లనే, ఆయన ప్రేమ వల్లనే. మరి ఆయన ఎందుకు మనం దినదినము అందరికీ చెప్పడం లేదు? ఆయన గురించి ఎందుకు మనం ప్రచురం చేయడం లేదు? ఆయన గురించి మనం ఎట్లా మర్చిపోతున్నాము? మన పనులే ముఖ్యం. నేను ఈ రోజు అక్కడికి పోలే, నా ఉద్యోగాలు చేయొద్దని దేవుడు కూడా చెప్పడం లేదు అనుకోండి. మరి పనులు చేస్తూ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇదే 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి. 3వ వచనంలో ఏమంటుందో, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన చూస్తున్నాం. మనం తిండి కోసమేనండి ఏం పని చేస్తున్నాం. లోకంలో మనం పనులు చేస్తున్నామంటే రకరకాల పనులు, టైం అంతా వాటి కోసమే స్పెండ్ చేస్తున్నామంటే దేవుడిచ్చిన 24 గంటల్లో దాదాపు 9-10 గంటలు పని చేస్తున్నారు కొంతమంది, 7 గంటలు అట్లా చేస్తున్నారు. మన స్వకార్యాలకు నిద్రపోయే 6 గంటలు 8 గంటలు తీసేసినామంటే మిగతా టైం అంతా మనదే. ఆ టైంలో దశంభాగం ఇయ్యంటారా అని అడిగితే అది లేదు, అసలు అది ఇవ్వడం లేదు. కానీ మిగతా టైం అంతా మనము మన సొంతానికే వాడుకుంటున్నాం. తినడానికి, తాగడానికి, శుద్ధం చేసుకోవడానికి, అది చేసుకోవడానికి, ఇది అది చూడడానికి, వీటికే ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట. దేవుణ్ణి మాత్రము గుర్తు చేసుకోవడం లేదు. ఆ దశమ భాగం 24 గంటలు 2 గంటల 40 నిమిషాలుగా లెక్క పెట్టుకొని తగ్గించుకొని మరి చేస్తే చేయండి. కానీ ఆ 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఇస్తున్నామా? ఎంత ఖచ్చితంగా మనం చేసినా 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఇయ్యాలి, ఇస్తున్నామా? చూడండి, అది కూడా దొంగలు ఇస్తాను కదా. ఏ గ్రంథంలో ఉంది? మలాకి కూడా ఉంది చూడండి. ఏం చేసి దొంగిలించినామంటున్నావు? ఏం చేసినామయ్యా? దశమ భాగం లేదు, సమయాన్ని లేదు. మనం ఏం దొంగతనం చేయలేదు, అవన్నీ దొంగతనాలు ఏమి అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా ముఖం మీదే చెప్తున్నాడు. మరి మనము ఏం చేస్తున్నాము ఆలోచించుకోవాలి. తర్వాత అట్లా దేవుని మాట వల్లనే మనం జీవిస్తాం.
ఆహారం 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 అని ఆహారం ఒక్కటి వల్లనే జీవించం. దేవుని మాట చదవడం వల్ల కూడా మన జీవము పొంగుతుంది, పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. మనం చేసే పనులలో మరి అభివృద్ధి ఉంటుంది అనమాట. ఇదే 8వ అధ్యాయం 16 వచనంలో, తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమని నిన్ను పోషించను. వాళ్ళ ఇశ్రాయేలు చేసిందంతా చెప్తున్నాడు. 18 మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. మనకి ఇవన్నీ శక్తి సామర్థ్యాలు ఇచ్చింది, మనం పొందినవన్నీ పొందుకోవడానికి కృప చూపించిన వాడు ఆయనే అన్నమాట. ఆయన్ని గురించి మనము పట్టించుకోకుండా ఏం చేయాలి? నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేస్తున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారు వలె. అన్నిటికి ఏమి తెలియదు, వాళ్ళు నశించిపోతున్నారు, ఏమేమో అయిపోతున్నారు. కానీ ఇన్ని తెలిసిన మనము దేవుడు ఇంతగా మనకు విశదీకరించి మనకంటే ముందుగా మాదిరిగా దృష్టాంతంగా వాళ్ళందరినీ పెడుతుంటే అవన్నీ చూసి కూడా మనమేమంట, మాట మీరు వినకపోయిన ఎడల మీరు కూడా వారి వలే అవుతారు. సో ఆ విషయంలో మనం దేవుడిని మరవకుండా జాగ్రత్తగా ఉండాలా అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తుంది, బీజలను కూడా మర్చిపోద్దండి అంటే. ఇదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చూస్తే ఆ కాలంలోనే చెప్తున్నాడు అనమాట. బీదలు కూడా ఆయన సృష్టించిన వారే, కానీ వారి గురించి మీరు జాలి కలిగి ఉండండి అని దేవుడు మనకు బోధ చేస్తున్నాడు అనమాట. 5వదిగా బీదలను మరవకుండాన్నట్టు జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం, విడుదల సంవత్సరమైన విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను కూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. సో బీదలకి ఇవ్వాల్సింది ఇవ్వాలా కదా, మనకి దశంభాగం ఇవ్వండి అని చెప్తుంటారు. దేవునికి చర్చిలో దశంభాగం ఇవ్వాల. 2వ దశంభాగం 3 దశంభాగాలు ఇల్లు అని చెప్తుంటాడు ఎప్పుడు మాకు వరప్రసాదం. ఇంకొక దశంభాగం ఇట్లా భోజనాలు అట్లా అవన్నీ పెట్టడానికి అంట. మొదటి దశంభాగం సేవకు, 2వ దశంభాగము ఎవరికైనా ఆహారం పెట్టడానికి, అవసరాలు తీర్చడానికి, అట్లాంటి వాటికి. ఇంకొక దశంభాగం మనం ఇంట్లో పెట్టుకోండాల. ఇంటికి వచ్చిన ఎవరైనా సేవకులు వస్తే వారికి మనం ఇవ్వడానికి, అవసరంలో ఉన్న వాళ్ళకి, మన ఇంటి దగ్గరికి వచ్చి అవసరంలో ఉన్నారన్న వాళ్ళకి ఇవ్వడానికి ఒక దశంభాగం పెట్టుకోవాలంట. మరి ఇట్లాంటి అసలు చికిత్స దశంభాగమే ఇవ్వడం లేదు, అక్కడే దొంగతనం చేస్తున్నాం. 10,000 జీతం వస్తే 1000 రూపాయలు ఇల్లంటే ఇస్తున్నాం, 1,00,000 రూపాయల జీతం వస్తే 10,000 ఇల్లంటే ఇస్తున్నారా? ఏమి ఇవ్వరు. దాంట్లో 5,000 ఎంతో ఇచ్చి మిగతాది అట్లా చేసినాం, ఇట్లా ఏదో కారణాలు ఏమేమో చెప్పుకుంటాం, ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు. మరి వాళ్ళకి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు కదా. ఆయన నేను ఎప్పుడు ఎవ్వరికి అచ్చి ఉండను అంటున్నాడు. నువ్వు ఇస్తే నేను 10 అంతలు, నువ్వు దశమభాగం ఇయ్యి, నేనేమంటున్నాడు మలాకి గ్రంథంలో, ఆకాశపు వాక్యం కురిపిస్తా అంటుంది. నాకు ఇచ్చి శోధించు అని అడుగుతున్నాడు అనమాట. సో బీదలను కరుణించాలి మనం. అదే మత్తయి సువార్తలు కూడా మనము చూస్తాం అనమాట. 10వ అధ్యాయం 40వ వచనంలో చూస్తాం కదా, చిన్న పిల్లవాడికి గంటెడు మంచి నీళ్ళు ఇస్తే దాన్ని దేవుడు పోగొట్టుకున్నాడు, వదిలిపెట్టాడు అనమాట. దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాను అని అంటున్నాడు. మత్తయి సువార్త ఎవరైనా తీస్తారు కదా అంటే 10వ అధ్యాయం 40-42 40-42, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకోండి. ఎవరినైనా మనము బీద వాళ్ళని చేర్చుకుంటే, ఎవరినైనా మనం ఆదరిస్తే ఏమంట, వాళ్ళని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్ట, దేవుని చేర్చుకున్నట్టు అంట. మనమైతే మనుషుల్నే చూస్తాం, దేవుడిని చూస్తాము, వాళ్ళని చూడము. అబ్బో వీళ్ళకి పెడితే ఎట్లా, వీళ్ళు ఎట్టొచ్చినారేమో, ఎన్ని ఆలోచన. కొంతమంది ఈ ఆర్ఫనైజ్లకి వాటికి ఏదన్నా ఇస్తాం సహాయం, బర్త్డేలకి అది ఇది అని వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే వాడు తెచ్చిండేది ఏదో అక్కడ ఉన్న పిల్లలకి అప్పుడే వాళ్ళ కళ్ళు ఎదురుగే తినాలా అంటారు. వాళ్ళు ఏమేమి తెచ్చినారో అవన్నీ వాళ్ళ ఎదురుగానే అవన్నీ చెయ్యాలా అంటారు. వాళ్ళు అంతకు ముందు తర్వాతను భోజనం చేయాలి వాళ్ళు కదా. మనం ఏం ప్రొద్దునే పోము, లేకపోతే ఎప్పుడు పోతాం మనం. వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పోయి ఉంటాం. ఆ భోజనం చేసిన పిల్లలకి అవి మళ్ళీ అప్పుడు ఇస్తే అప్పుడు తిని వాళ్ళకి ఆరోగ్యం పాడైతే ఎవరు చూస్తారు? మనం చూస్తాం. అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ చూసుకోవాలి కదా, వాళ్ళకి తీసుకోవాలి. వీళ్ళకి ఏం ఎంతసేపు ఉందంటే ఈ మెయింటైన్ చేస్తున్నారే, వాళ్ళు తినేస్తారేమో, వాళ్ళు దాచిపెట్టుకుంటారేమో, వాళ్ళు అది లెక్క వాళ్ళు చెప్తారండి, మనం కాదు. మన బాధ్యత ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం అనేదే దేవుడి దగ్గర లెక్క. వాడు తిన్నాడా లేదా, వానికి సరిగా చేరిందా లేదా అనేది నీ లెక్క కాదు. వారికి సరిగా చేర్చినారా లేదా అనడానికి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళ పిల్లలకి పెట్టలేదు అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా లేకుండా అయిపోతుంది.
ఊరికే కాదు, వాళ్ళు ఏమి ఆషామాషిగా ఊరికే నడుపుతుంటారండి. కొంతమంది డబ్బు కోసమే నడుపుతుంటారేమో, వాళ్ళు కొంచెం పెట్టి వీళ్ళు తినడము అట్లా చేస్తుంటారేమో. కానీ మనం చూసినప్పుడే తినాలా అని బలవంతం చేయకూడదు కదా. ఒక చిన్నది ఏదైనా ఒక బిస్కెట్ ఇచ్చినారనుకోండి, తినండి అంటే అర్థం ఉంటుంది. ఇంత ఇంత పెద్ద మామిడి పండ్లు ఇచ్చి ఇప్పుడు తినంటే వాడు మామిడి పండు తిని మోషన్స్ అట్లయితే ఏం చేస్తారు చెప్పండి, కష్టం కదా. సో అట్లా మనం ఎప్పుడు ఇచ్చిన దాని గురించి, దాని తర్వాత ఏమైతుంది, వాళ్ళు తింటారా వీళ్ళు తింటారా, చర్చిలో ఇంత డబ్బులు ఇస్తే దీనికి ఇట్లా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారండి, అది మన పనే కాదండి. చర్చి పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళది, వాళ్ళు లెక్క చెప్పలేదండి. వాడు చూసుకుంటారు ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టినారో ప్రతి పైసాకు లెక్క చెప్పాలి. దేవుడు ఏమో ఊరికే ఉండడు కదా. కీర్తన 50 కీర్తనలు రాసిన ప్రతిదీ ఇట్లా లెక్క ముందు ఉంచి స్క్రీన్ లో చూపించినట్టు చూపించి అడుగుతాడంట దేవుడు, ఇదేం చేసినావు అదేం చేసినావు అని. కాబట్టి మనకు దాని గురించి చింతనే ఉండకూడదండి. ఇస్తాము అనే మనసు ఉందా, ఇవ్వాలంతే. నువ్వు అట్లా అనుకుంటే ఇవ్వనే వద్దు, అది ఇచ్చి వేస్ట్. ఇంకా నన్ను అడిగితే ఇవ్వడం వేస్ట్ అనుకుంటాను. అట్లాంటి మనసు, వీళ్ళు తింటారేమో వీళ్ళు ఏమో చేస్తారేమో అనే ఆలోచన ఉన్నప్పుడు ఇవ్వనే ఇవ్వకూడదు. ఊరికే ఉండదు, నీ ఇంటికి పిలిచిపోయి పెట్టు కావాలని. సో బీదల గురించి మాత్రము మనము దయగలిగి ఉండాలి. అందరూ అట్లా ఉంటారని చెప్పను, కొంతమంది అట్లా చేస్తారనమాట. నేను కొంతమందిని చూశాను, అందుకని చెప్తున్నాను. మీరు ఇట్లా చేయాలి, అట్లా ఉండాలి, ఇది పెట్టండి. ఇద్దరు ముగ్గురు ఒక ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాను నేను. ఆ రోజు వెళ్తే మేము కూడా ఏదో తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే అంతలో స్టూడెంట్స్ వచ్చినారు, 2 గుంపులు స్టూడెంట్స్ వచ్చినారు. వాళ్ళు ఇద్దరు కేకులు తెచ్చినారు, ఏమంటే బర్త్డేలు అంట వాళ్ళు. వాళ్ళు ఇద్దరు బర్త్డేలు కేక్ కోసి పిల్లలు తినమంటున్నారు. మేము తీసుకుపోయినాం. ఈ 3 కేకులు తింటే వాళ్ళు ఏం కావాలో చెప్పండి పిల్లలు. నేను అన్నాను, అమ్మ ఈ కేక్ ఎత్తుపెట్టు, ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టుకో, తర్వాత రేపు ఎప్పుడైనా కావాలంటే తినిపించి పిల్లలకి, ఇప్పుడైతే వద్దులే వీళ్ళందరూ తిని మళ్ళీ ఏమన్నా అయితే కష్టమవుతుంది. సో అట్లా తినాలని ఎప్పుడు ఇన్సిస్ట్ చేయకూడదు అనమాట. మేము తెచ్చింది ఇప్పుడే తినాలి, పిల్లలు ఇప్పుడే తినాలని అంటున్నారు. ఇంకేమో తెచ్చినారు కేకులతో పాటు, ఇంకా ఏదైనా ఇస్తారంటారు, ఇవన్నీ అది తినండి అని పిల్లలకి ఇచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. మన పిల్లలకి అన్ని పెడతామా ఇంట్లోనా, 1-2 పీసులు తింటే ఇంకా చాలు మళ్ళీ ఇస్తా ఇప్పుడు తినద్దు అని అంటాం. సో బయట పిల్లలు కూడా అంతే అని మనము ఆలోచించాలన్నమాట. మత్తయి సువార్త 25, 30, 40 కూడా చెప్తుంది కదా. మీరు నాకు మత్తయి సువార్త 25 ఎప్పుడు చేసినాము, మేమంతా చేయలేదే అని అంటుంటారనమాట. దేవుడు అంటున్నాడు 25వ అధ్యాయము 35, 40. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుని, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితేనని చెప్పిన. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, ఇవన్నీ చెప్తూ ఏమన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడు మేము చేసినామంటే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక అది నాకు చేసినట్టే అని అంటున్నాడు అనమాట. చేసితిరి నిశ్చయంగా, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీకు. సో వాళ్ళకి మనం ఏమన్నా చేస్తే దేవునికి చేసినట్టు అనమాట. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి ఏమన్నా చేస్తే, బీదలను కరుణించినా, లేని వాడికి ఏమన్నా ఇచ్చినా దేవునికి కదా. బీదలకు అప్పించేవాడు ఎవరికి అప్పిస్తాడంట, దేవునికి అప్పించేవాడంట. ఎంత ఆధిక్యత కదా, దేవునికి అప్పించేవాళ్ళు అవుతామంట బీదలకి ఏమన్నా మనం ఇస్తే. కాబట్టి మనం బీదల్ని కరుణించాలి. 6వదిగా దేవుని కోపం రేపకుండానట్టు జాగ్రత్త పడు. అన్ని చేసిన అది మాత్రం మన జీవితాల్లో కంటిన్యూగా ఉంటుందని నేను అనుకుంటాను. మీకు ఉందో లేదు కానీ నేనైతే చేస్తూనే ఉంటాను. ఆయన కోపం రేపుతూనే ఉంటాను. ఏదో ఒక విషయం, ఏదో ఒక తప్పు మాట మాట్లాడడం, ఏదో పొరపాటు చేయడం, ఏదో మరి నోట్లో దొరికిపోవడము, ఆలోచన రావడము, మాట ఏమి లేకపోయినా ఆలోచన వచ్చినా తప్పే అంటున్నాడు కదా దేవుడు. ఆలోచనలో తప్పిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. నిర్గమకాండం 23, 21 నుంచి 22 చదివితే, నిర్గమకాండం ఎవరైనా తీస్తే చదవండి 21. 21గా 23, 21, 22. 23, 21, 22 చెప్తున్నా. 23 తీసుకొచ్చా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట అక్క, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును.
ఇంత మంచి మాట కదా. మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడంట. ఆయన మాట మనం వింటే, ఆయన కోపం రేపకుండా ఉండాలి మనం కదా. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి మనం. ఈ అన్నిటికంటే ఆయన మాట వినడమే ముఖ్యం కదా. మాట వినడమే నాకు చాలా ముఖ్యము. మాట వినకపోవడం వల్లే ఆదామవ్వలు మరి లోకంలోకి పాపాన్ని మరి శాపాన్ని తీసుకొచ్చినారు, ఈ మరణాన్ని కొని తెచ్చినారు అనమాట. సో మాట వినడం అనేది చాలా ముఖ్యం. మాట వినకపోతే దేవుడికి చాలా కోపము అంటున్నాడు. దేవుని కోపాన్ని రేపితే ఆయన కోపానికి మనం తాళగలమా? మరణమే వచ్చింది మనకు కదా. అలాంటి మరణం నుంచి యేసయ్య మనల్ని తప్పించినాడు. దేవుడికి కోపం వస్తుంది, ఆయన కోపం వస్తే మనం ఎవ్వరు తాళలేము కదా. ఆయన దహించు అగ్ని అంటున్నాడు. దహించే అగ్ని. ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని సహించేవాడు కాదు, మన పాపాలని సహించేవాడు కాదు. యేసయ్య మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన నిలబడినాడు కాబట్టి మనకు తండ్రికి మధ్యలో ఆ పాపము ఆ శాపము మన మీదకి రాకుండా మరి ఆయన మీద పడి మనల్ని రక్షించినాడు. కానీ దేవుని కోపం అమ్మా ఎవరో మరి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మన మీదకి వస్తే మనము అసలు నిలవజాలము. దేవాది దేవుడు మానవ రూపంలో ఉంటేనే ఆయన తట్టుకోలేక మరి ఆ కల్వరిలో ఆ భయంకరమైన మరణాన్ని అనుభవించినాడు, అవమానకరమైన మరణాన్ని అనుభవించినాడు అనమాట. సో అది మన మీద పడితే మనకి ఎట్లుంటుంది చెప్పండి. ఆయన దైవ మానవుడై కూడా అంతటి ఘోరమైన శిక్షను అనుభవించినాడు అనమాట. ఆ కోపం మన మీదకి వస్తే ఎట్లుంటుందో చెప్పండి, చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనము దేవుని కోపము రేపకుండా జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యవర్తి దగ్గర మనం ప్రతిదీ విన్నవించుకొని క్షమాపణ పొందుతూ ఉండాలి. దేవునికి కోపం వచ్చేది ఏది కూడా మనము చేయకూడదు అని అంటున్నాడు. చివరిగా మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మనల్ని గురించి మనము, ఇది చాలా ముఖ్యమైనది, మనల్ని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకెవరో మనల్ని జాగ్రత్తగా పెట్టేది ఏముండదు అనమాట. మార్క్స్ వార్తలో ఒక మాట చూస్తాం చూడండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32 కాదు 9 నుంచి 13 వరకు చదవమ్మా. మార్క్స్ వార్త 13, 9 నుంచి 13 వరకు నేనే చదువుతాను. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. దేవుడే చెప్తున్నాడు అనమాట. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తం నిలవబడదు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతించకూడదు. ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని శపించుదురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఏమంటున్నాడు దేవుడు? జాగ్రత్తగా ఉండండి. ఎవరిని జాగ్రత్తగా ఉండాలంట? మనల్ని మనం గురించే మనము జాగ్రత్తగా ఉండాలి. ఏమి ఈ కాలంలో జరుగుతున్నది అదే. సువార్త ప్రకటిస్తే ఇంట్లో వాళ్ళే పోయి చెప్తున్నారనమాట, మా వాడు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా అదే ప్రకారంగా మరి హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, మరి జైళ్ళకి అప్పగిస్తున్నారు, వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే చంపుతున్నారు, అరాచకాలు చేస్తున్నారు, ఇల్లు కూలగొడుతున్నారు, చర్చెస్ భూమట్టం చేసేస్తున్నారు. మరి మొన్ననే చూసాం, మరి ఛత్తీస్గఢ్ లో అమ్మాయిని పొడిచి పొడిచి ఆడపిల్లని కూడా చూడకుండా ఎలాగ ముఖము అంతా చెక్కేస్తున్నారు. ఎంత భయంకరంగా చంపుతున్నారు. మీకు శ్రమనే అంటున్నాడు అనమాట. వారికి సాక్షార్థమై మీరు వారికి సాక్షార్థమై అధిపతులు లేదని రాజులు లేదని నిలబడాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు జైలులలో మగ్గిపోతున్నారు పాపం. ఆ ఛత్తీస్గఢ్ లో అక్కడంతా ఉత్తరప్రదేశ్ లో జైలులో వేశారనమాట. వాళ్ళని మధ్యప్రదేశ్ లో జైల్లో వేశారు. వాళ్ళు ఇంతవరకు విడుదల పొంది ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో మరి జైలులోనే ఉంటున్నారు. వాళ్ళకి విడుదలే లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటున్నారు. మరి మణిపూర్ ఇంకా మహాఘోరమైన అగ్నిగుండం లాగా రగిలిపోతూ ఉంటుంది. మరి ఇవన్నీ జరుగుతాయని దేవుడు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు భయపడు, మన వరకు రాదని అనుకోవడానికి లేదు, మన వరకు వస్తుందేమో. అందుకే జాగ్రత్తగా ఎప్పుడు ఏం పలకాలో నువ్వు ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచి ఏదో రాసుకొని కంటత చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో నీకు నేను ఏం మాటలు ఇస్తే అవే పలుకుతావు నువ్వు. వాటిని గురించి జాగ్రత్తగా మనం చేయాల్సిన పని ఒక్కటే అనమాట, ఆయన ప్రకటించడం ఒక్కటే చేయాలి. మిగతాదంతా కూడా ప్రభువు చూసుకుంటాడు అనమాట. అట్లాంటి స్థితి వచ్చిన, అట్లాంటి కష్టం వచ్చిన, మీకు లోకంలో శ్రమే వస్తుంది అంటున్నాడు.
మీరందరి చేత ద్వేషించబడతారు. మనం ఆశ్చర్యపడకూడదు. మీరు ద్వేషించబడతారని, ఏదో జరిగిపోయిందని ఆశ్చర్యపడద్దని అని కూడా రాశాడు కదా. ఏ ఏ పత్రిక అది? ఏదో సంభవించింది అని మీరు ఆశ్చర్యపడద్దండి, అవన్నీ కూడా జరుగుతాయి అని రాశాడు. ఏ పత్రిక సరిగ్గా గుర్తు రావడం లేదు మరి. ఓకే, కాబట్టి మనము జాగ్రత్త కలిగి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల. అనవసరమైన అత్యుత్సాహాలు కూడా చూపించదు. కొన్ని చోట్ల ఏమంటున్నాడు దేవుడు? దాగి ఉండు అంటున్నాడు. ఆపద వచ్చినప్పుడు జ్ఞానం కలిగి దాగి ఉండు అంటున్నాడు. దాగి ఉండు అన్న చోట దాగి ఉండాలి, చెప్పు అన్న చోట చెప్పాలి. వ్యతిరేకంగా పోయి మరి మీదికి తెచ్చుకోకూడదు అనమాట. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడు, 32-30 ఇదే అధ్యాయం 32-33లో ఏమన్నాడు చూడండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైన పరలోకమందు దూతలైన కుమారుడని ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కదా. దేవుడు వచ్చే సమయం దగ్గరగా ఉందని చెప్పుకుని ఆ రోజు నుంచి, మొదటి శతాబ్దం నుంచి, ప్రభు చనిపోయినప్పటి నుంచి వస్తున్నాడు అంటే ఏమొస్తాడులే, ఇంకా ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడేం వస్తాడు అనుకోవడానికి లేదు. దేవుడు చెప్పిన లెక్కలన్నీ పూర్తి అవుతున్నాయి. 3వ దినమున లేచినాడు, 3వ దినమున వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఉద్దేశంలో ఒక దినం 1000 సంవత్సరాలతో సమానం. 2000 సంవత్సరాలు గ్రతించిపోయినాయి. మరి 2000 సంవత్సరాలు 2 రోజులే ఆయనకి. 3వ దినము లేస్తాడు, వస్తాడు. ఆయన భూమి మీదకి దిగి వచ్చే సమయం ఆసన్నమైంది కనుక, అర్లీ అవర్స్ లో లేచాడు కనుక, ఇప్పుడే మూడవ ఈ 2000 ఏమంటారు 3000 సంవత్సరంలో మొదటి భాగంలోనే వస్తాడేమో, మనకు తెలియదు. మరి ఎలా వస్తాడో తెలియదు. వస్తాడు అన్నవాడు రాకుండా ఉన్నాడు, ఎవరికి తెలియదు. కుమారునిగా వచ్చిన ఆయన కూడా బయలుపరచలేదు కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. పేతురు రాసిన, చివరిగా టైం అయింది కదా, ఇంకొక మాట చూసి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 12-14 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-14. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశం డొలుకొని లయమైపోయినట్లు, పంచభూతలు మహావేంద్రతో కరిగిపోయినట్లు. 2వ పేతురు 12-14 వరకు. బట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. భక్తిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి, పరిశుద్ధతలో జాగ్రత్త. పరిశుద్ధతే లేదు ఈ కాలంలో కదా. ఎవ్వరము మేము పరిశుద్ధులము అని చెప్పడానికి లేదు. ఏదో విషయంలో తప్పిపోతున్నాం అనమాట, పరిశుద్ధతను కోల్పోతున్నాం. ఏ చిన్న జరిగినా కూడా సర్దుకొని పోయేదంటూ ఉండదన్నమాట. తప్పే, చిన్నదైనా పెద్దదైనా పాపమే అవుతుంది కనుక ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవాలని మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును అంటున్నాడు. సో వాటి కొరకు మనం కనిపెట్టాలి. 14 వచ్చింది ఏమంటుంది? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్టు జాగ్రత్త పడుతుంది. దేవుని దృష్టికి నిందారహితులుగా ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి. లోకంలో వాళ్ళంతా మీరు నీతిమంతులు, మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటే లాభం లేదు, కానీ దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనపడేటట్టు, ఆయన దృష్టికి నిష్కలంకులుగా కనపడినట్టు, ఆ నిందారహితులుగా కనపడేటట్టు మనము జాగ్రత్త పడాలా అని అంటున్నాడు. ఇదే మాటను హెబ్రీలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాము. అదొకటి చూస్తాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-16లో కూడా ఏమంటున్నాడంటే, మరి మనము చిన్న చిన్న వాటి కొరకే మన ఇది పోగొట్టుకునే వాళ్ళగా ఉంటామేమో అని మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుంది. ఎంత చెప్తున్నాడు? చిన్న చిన్న రిజర్వేషన్లు పోతాయని, ఆ కార్డు పోతుందని, బియ్యం రావని, ఆయిల్ ఇరని, ఇంకొకటి ఇల్లు రావని, ఫ్రీగా ఇది రాదు అది రాదని ప్రభువును డినై చేయకూడదు, ప్రభువును తెలియదు అని చెప్పకూడదు, నేను క్రైస్తవుడు కాదు అని తప్పించుకోకూడదు అనమాట.
ఆ భ్రష్టత్వం ఒక్క పూట కూటి కోసం మనకు బాగా తెలుసు. ఆ చిక్కుడుకాయలు కూడా తినుకొని చచ్చిపోతానంటున్నాడు. 40 రోజులు అన్నం తినకుండైనా బ్రతకచ్చు అని, నీళ్ళు తాగే బ్రతకచ్చు అని చెప్తున్నారు. మనిషి అంత త్వరగా అన్నం తినకపోతే 1-2 రోజులు చావడు. ఆయన చూసిన ఆ కూర చూస్తానే చచ్చిపోతాను పెట్టు జ్యేష్ఠత్వం తీసుకుంటానంటే తీసుకో, ఎవరికి కావాలి, నాకు ముందు ఆకలేదండి పెట్టు అన్నారు. సో అట్లాంటి ఏ సేవ లాంటి భ్రష్టత్వం మనకు ఉండదు. సో ఎంతకాలం ఉంటుందండి చెప్పు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలమే కాదు, ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇస్తుంది, ఇంకో గవర్నమెంట్ తీసేయచ్చునేమో. అట్లాంటి వాటి కోసం నువ్వు ఆ ఏషావు లాగా నీ ఐడెంటిటీని, దేవుని బిడ్డ అనే ఐడెంటిటీని పోగొట్టుకుంటావా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని కాదని డినై చేస్తావా? కాదని నిరాకరిస్తావా? దాన్ని గురించి మనం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఆ విషయంలో మనం జాగ్రత్తగా, ఆయన్ని ఎరుగను అంటే ఆయన కూడా నిన్ను ఎరుగను అని చెప్తాడు కదా. అక్రమం చేయి వారులారా నా యొద్ద నుండి పొండి అని అన్నారు. మేము ఇట్లా చేసినాం, అట్లా చేసినాం, దయ్యాలు వెళ్ళగొట్టినాం, ఇట్లా చేసినాం, ఇంత అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినాం అంటే మీరు ఎవరో నాకు తెలియపోండి అన్నారు. కాబట్టి దేవుణ్ణి మనము ఎప్పుడు డినై చేయకూడదు. దానికోసం దేవుణ్ణి చిన్న చిన్న మీళ్ళ కోసం దేవుణ్ణి డినై చేసేవాళ్ళుగా ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ 7 హెచ్చరికలు, 7 జాగ్రత్తలు కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తుండగా, అలా జీవించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ చిన్న వాక్యాన్ని దీవించిన తర్వాత, అందరికీ వందనాలమ్మా. ఓపిక నా వాక్యాన్ని విన్నందుకు మీకు అందరికీ, మీ సమయాన్ని వ్యర్థపుచ్చింటే క్షమించమని కోరుతున్నాను. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు మంచిగా. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన అమృత వాళ్ళకి అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి, దినముల చెడ్డవ గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. చక్కటి వాక్య